నమస్తే అండి. ఈరోజు నేను మీకు బ్రౌనీ ఎట్లా చేసుకోవాలో, మీకు స్వీట్ తినాలనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. దాంతో వచ్చే క్యాలరీస్, ఫ్యాట్ ఇదంతా భరించలేము. అందుకని ఈజీగా మీకు చాక్లెట్ చాలా ఇష్టమైన వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ. 100 క్యాలరీల లోపల ఒక డెజర్ట్ వస్తుంది అనమాట మీకు. అది క్వాంటిటీ కూడా చాలా ఉంది చూడండి. మంచిగా తినొచ్చు. అయితే ఇది దీనికి మామూలు షుగరే వాడాలి, సబ్స్టిట్యూట్స్ వాడకండి. 1 టేబుల్ స్పూన్ షుగరు, టేబుల్ స్పూన్ మైదా కానీ వీట్ ఫ్లోర్ మన గోధుమ పిండి కానీ, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడరు, షుగర్ ఫ్రీ కోకో పౌడరు, అది చాక్లెట్ పౌడరు, అది 1 టేబుల్ స్పూను మంచి పెరుగు, అండ్ చిటికేడు బేకింగ్ సోడా, చిటికేడు బేకింగ్ పౌడర్, అండ్ ఇది వెనిల్లా లైక్ అబౌట్ 1/4 టీ స్పూన్ ఉంది. అంతే, ఇవే 7 ఇంగ్రీడియంట్సే. మీరు పెరుగు కనుక బయట కొనుక్కునేది వెనిల్లా పెరుగు కొనుక్కుంటే ఈ వెనిల్లా కూడా అవసరం లేదు, అదొకటే. అయితే దీనికి ఇవన్నీ ముందు డ్రై పదార్థాలన్నీ ముందు కలిపేసుకోవాలి. పిండి, చక్కెర, కోకో పౌడరు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు కలిపేసుకొని బాగా కలిసిన తర్వాత దీంట్లో అది వెనిల్లా కూడా వేసి బాగా కలిపి అప్పుడు పెరుగు వేసుకోవాలన్నమాట. పెరుగుది ఇక్కడ నేను ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ చెప్పినాను. దాన్ని యాక్చువల్గా ఇది లో ఫ్యాట్ ఫ్రీ పెరుగు అట్లా అన్నారు, కానీ నేను మామూలుగా 2% పాలతోని, ఇది ఎక్కువ ఫ్యాట్ కాదు, మరీ లేకుండా కూడా ఉండదు, అది తీసుకున్నాను అనమాట. ఎంతైనా ఒక 10-20 క్యాలరీస్ అటు ఇటు డిఫరెన్స్ వస్తుంది, కానీ పెద్ద తేడా ఉండదు. అయితే ఈ పెరుగు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నాకు సరిపోయినట్టు అనిపించలేదు. పెరుగు మీరు మీ కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేను మరీ గట్టిగా ఉండొద్దని వేసి కలిపిన తర్వాత నాకు అంత నచ్చలేదు. ఇంకొక సగం టేబుల్ స్పూను కలిపినాను. కలిపితే నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందనమాట. నాకు కావాల్సినట్టుగా ఉంది పిండి ముద్ద. అయితే ఇప్పుడు దాన్ని కూడా వేసి పెరుగు కూడా వేసి కలుపుదాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిసింది కదా. అయితే మనకి ఏదన్నా తినాలని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, కానీ ఫ్యాటు, షుగర్ ఇవన్నీ అనుకొని తినము. అందుకని దీంట్లో ఏ బటర్ కానీ ఏది లేదు, ఉట్టి పెరిగే. మళ్ళీ చక్కెర మామూలు చక్కెరే, కానీ 1 టేబుల్ స్పూన్ కాబట్టి ఇది పర్వాలేదు. మీరు ఇంకా తక్కువ కావాలంటే వేసుకోండి, కానీ ఇదే అసలు పెద్ద స్వీట్గా లేదు. కోకో చాలా చేదుగా ఉంటుంది కదా, దాని నుంచి. అయితే నేను ఇంకా కొన్ని ఇట్లాంటివి చూపించబోతాను. ఇంకా నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను ఈ రెసిపీని పట్టుకొని. అవి కూడా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా పెడతాను. చూడండి, ఇప్పుడు ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వేస్తే ఇంకా కొంచెం నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. మజ్జిగలాగా వేస్తే బాగుంటుందేమో, కానీ నేను పెరిగే వేసినాను. అయితే ఇదంతా మళ్ళీ వేరే బౌల్లోకి తీసుకున్నాను. అంత చుట్టూ అంత క్లీన్గా లేదని అదే పెట్టినా సరిపోతుంది. అయితే ఇప్పుడు మైక్రోవేవ్లో పెట్టి 1 మినిట్ పెట్టినాను. 1 మినిట్ పెడితే, అంటే మైక్రోవేవ్స్ ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటుంది, మీ దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఆ మైక్రోవేవ్ టైం కూడా మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు టూత్పిక్ పెట్టి చూస్తే నాకు పెద్ద ముద్దగా ఏం రాలేదు, కానీ పూర్తిగా డ్రైగా కూడా రాలేదు. నాకు నచ్చలేదు. మళ్ళీ ఇంకో 30 సెకండ్స్ పెట్టినాను. మొత్తము 1.5 మినిట్ పెట్టినాను. ఇది మీకు వీడియో చూపించడానికి 4 నిమిషాల పైన పట్టింది, ఆల్మోస్ట్ 5 నిమిషాలు. కానీ మొత్తం ప్రాసెస్ ఒక 3 నిమిషాల్లో అయిపోతుంది. మీరు అప్పటికప్పుడు తినాలి, ఇవన్నీ ఉంటే ఇంట్లో, లైక్ అప్పటికప్పుడు తినాలనుకుంటే కూడా చేయొచ్చు. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని చేస్తుంటే అది కట్ చేయడానికి కష్టమైంది. బాగానే వచ్చింది కన్సిస్టెన్సీ. బ్రౌనీలు అట్లానే ఉంటాయి కదా. నాకైతే నచ్చింది టేస్ట్ కూడా. నేను వీట్ ఫ్లోర్ వేయలేదు, నేను మామూలుగా రెగ్యులర్ మైదానే వేసినాను. చేసి చూడండి, మీకు నిజంగా నచ్చుతుంది. నేను ఇంకా పెట్టపోతాను చాలా ఇట్లాంటివి రకరకాలు, లైక్ తక్కువ క్యాలరీస్లో, తక్కువ ఫ్యాట్లో మన కోరికలు పూర్తిగా చంపుకోకుండా కొంచెం తినాలి స్వీట్. అప్పుడప్పుడు అనిపించినప్పుడు తినడానికి వీలుగా ఇట్లాంటివి ఏమైనా చేసుకొని తినడానికి బాగుంటుంది. దీని మీద ఏమైనా గార్నిష్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకా కొంచెం క్యాలరీస్ పర్వాలేదు, నాకు టైం ఉంది, విగ్గిల్ రూమ్ ఉంది అనుకుంటే పెట్టుకోవడానికి, తినడానికి సన్నటి లైక్ చక్కెర పొడి కూడా చల్లుకొని తినొచ్చు, బాగుంటుంది. ఫ్రూట్ ఏదన్నా పెట్టుకున్నా కూడా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా చాలా పెట్టబోతాను ఇట్లాంటి వీడియోస్. నచ్చిందని అనుకుంటున్నాను. ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మీకు చాక్లెట్ ఇష్టమైతే మటుకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.